హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన యూనిచ్ నెట్వర్క్లో అయితే మనకి బైబ్యాక్ సిస్టంలో సైకిల్ 2 అయితే స్టార్ట్ అయితే కావడం జరిగిందండి. సో ముందుగా అయితే మనం ఈ యొక్క సైకిల్ 1 గురించి వచ్చిన రివ్యూ ఏమిటి, దాంట్లో జరిగిన పరిణామాలు ఏమిటి అవన్నీ తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు అసలు మనం ఈ యొక్క సైకిల్స్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చా చేయక్కర్లేదా, చేయాలని రూల్ ఉందా లేదా, అవన్నీ కూడా క్లారిటీగా చెబుతానని గమనించాలి. ఇంకా అదే విధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, ఇక్కడ ఎఫ్సి టోకెన్స్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు బైబ్యాక్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో రీసెంట్గా అయితే మనకి సైకిల్ 1 అయితే కంప్లీట్ అయితే కావడం జరిగిందండి. సో ఇప్పటి నుంచి అయితే మనకి సైకిల్ 2 అయితే స్టార్ట్ అయితే కావడం జరిగిందండి. ప్రతి వీక్ అండి. సో ఒక 7 డేస్కి ఒక సైకిల్ అయితే మనకు ఉంటుందన్నమాట. ప్రతి వారం అయితే మనకి ఒక సైకిల్ అయితే ఇక్కడ రన్నింగ్లో అయితే ఉంటుందండి. సో అది మీకైతే ఖచ్చితంగా తెలియాలి. ఇంకా దాంతోపాటు అండి, మనం అయితే ఒకసారి అసలు సైకిల్ 1 గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఇక్కడ చూసారు కదండి, సైకిల్ 1లో ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఎవరైతే చేశారోనండి, ఒక టాప్ 25 మెంబర్స్ అండి. ఒక 25 మందిని అయితే ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ యొక్క టోకెన్స్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇక్కడ కొనుక్కొని వాళ్ళకి సంబంధించిన పేమెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి ఒక్కొక్క ఎఫ్సి టోకెన్కి $3.11 అయితే వీళ్ళు ఇక్కడ పే చేయడం జరిగింది. సో 25 మెంబర్స్కి అండి, 25 మందికి మాత్రమే ఈ యొక్క సైకిల్ 1 అయితే అప్లై అయితే కావడం జరిగిందండి. ప్రతి పర్సన్కి కూడా ఒక $40 వరకు, $40 వరకు అయితే ఇక్కడ చెల్లించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకైతే సైకిల్ 1 అయితే కంప్లీట్ అయిందండి. సో సైకిల్ 1లో నేను అప్లికేషన్ పెట్టాను, మీలో చాలామంది కూడా అప్లికేషన్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఆ టాప్ 25లో మనందరం కూడా లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఈ యొక్క సైకిల్ 1 అయితే బ్యాక్‌లాష్ అయితే వచ్చిందండి. సో చాలామంది అయితే కష్టపడి 5 రిఫర్స్ చేయడం జరిగింది, అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేశాము, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడగడం జరిగిందండి. సో దానికైతే కోర్టు వాళ్ళు రిప్లై ఇచ్చారండి. సో మీ యొక్క సైకిల్ 1లో మీరు ఎంపిక కాలేదు అని ఖచ్చితంగా ఎవరు కూడా బాధ్యత పడవద్దు. సైకిల్ 2లో అయితే మేము కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే తీసుకురావడం జరుగుతుందని చెబుతున్నారన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితేనండి, మనకి సైకిల్ 2 అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇంకొన్ని డేస్లో మనకి ఇది కూడా కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో దీని గురించి ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ బైబ్యాక్ సైకిల్ 2 అయితే మనకు స్టార్ట్ అయితే అయిపోయింది అఫీషియల్‌గా. ఇంకా చూసినట్లయితే ఈ యొక్క వీక్‌లో, ఈ వారం మొత్తం మనకైతే రన్నింగ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు క్లోజ్ అవుతుంది, అది కూడా నేను ఈ వీడియోలో చెబుతాను. సో అది కూడా వెయిట్ చేయండి కొంచెం. సో ఈ విధంగా అండి, బైబ్యాక్ సిస్టమ్ ద్వారా ఏంటంటే వీళ్ళైతే మన టోకెన్స్‌ని బై చేస్తారన్నమాట. సైకిల్ 1లో చాలామంది అయితే డిసప్పాయింట్ కావడం జరిగింది. ఇప్పుడు సైకిల్ 2 గురించి మాట్లాడుకుందాం. సో చూసినట్లయితేనండి, సైకిల్ 2లో అయితే ఇంకా విన్నర్స్‌ని, సో ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ కరెక్ట్గా ఫిలప్ చేసి పెట్టుకుంటారో, ఆ 3 స్టెప్పులు ఫాలో అవుతారో వాళ్ళకి ఈసారి మాత్రం ఖచ్చితంగా విన్నర్స్‌గా మేము చేయడానికైతే అవకాశంగా ఉంటుంది. మిమ్మల్ని అయితే ఈసారి ఖచ్చితంగా సెలెక్ట్ చేయడానికి ఎక్కువ మందిని, సైకిల్ 1లో 25 మందే, కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టుండొచ్చు, కొన్ని వేల మంది పెట్టుండొచ్చు, కానీ అక్కడ తీసుకుంది మాత్రం 25 మందిని మాత్రమేనండి. సో వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మనకైతే యాప్ లోపల ఇచ్చారు. అది కూడా సరే నేను చెక్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. కానీ ఈ యొక్క సైకిల్ 2లోనండి చాలామందికైతే మేము అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సైకిల్ 2లో ఆ యొక్క టాప్ 3 టాస్క్లు ఉంటాయి కదా, ఆ టాస్క్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీరైతే ఈ యొక్క బైబ్యాక్ సిస్టమ్ సైకిల్ 2కి అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే మీరు ఎక్కువ శాతం అవకాశం ఉందని చెబుతున్నారు. మన ఎంపిక అవ్వడానికి, మన టోకెన్స్ని వాళ్ళు తీసుకొని మనకి పేమెంట్ ఇవ్వడానికి అయితే ఈ సైకిల్ 2కి అయితే చాలా ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారండి. సో దీనికి సంబంధించి కొన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ముందుగా అయితే యాప్ మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ప్లే స్టోర్లో అప్డేట్ అయితే వచ్చింది. యూనిచ్ నెట్వర్క్ యాప్ అయితే ఇంకా ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ విధంగా లాగిన్ అయితే అవుతుందన్నమాట. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, సో చూసుకోవచ్చు, ప్రెజెంట్ అయితే ఎఫ్సి టోకెన్ వాల్యూ మనకి $3.45, $3.45 అయితే మనకి వాల్యూ అయితే కనిపిస్తుందండి. ఒకసారి ఏం చేద్దామంటే, అక్కడ చూడండి కింద రెవెన్యూ, బైబ్యాక్ అండ్ బర్న్ ఎఫ్సి కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మనకి యాజ్ యూజువల్గా మీకు తెలిసిన విషయమే, మన వ్యాలెట్లో ఒక 50 టోకెన్లైనా ఉండాలి, ఒక 5గురిని మనం న్యూగా రెఫర్ చేయాలి, దాంతోపాటు మన యొక్క అడ్రసెస్ని మన ఎక్స్పోస్ట్ కింద పోస్ట్ చేయాలి. ఈ టాప్ 3 టాస్క్లు అనమాట. ఈ టాస్క్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ బైబ్యాక్ పూల్కి అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గ్యారంటీయా అంటే ఖచ్చితంగా చేయాలంటే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ యొక్క ప్రాసెస్ చేయండి, ఈ టాస్క్ చేయండి, మీ పేరు ఖచ్చితంగా ఎంపిక అవుతుందని కూడా అక్కడ మనకి వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదండి. సో కాకపోతే వీళ్ళు ఏం చెబుతున్నారంటే, సైకిల్ 1లో కేవలం అంటే కేవలం మేమైతే
కొద్ది మందిని మాత్రమే తీసుకోవడం అయితే జరిగింది. 25 మెంబర్స్ మాత్రమే గెలిపించాము. వాళ్ళ యొక్క టోకెన్స్ తీసుకొని బైబ్యాక్ చేసి వాళ్ళకి $40 చొప్పున అమౌంట్ అయితే ఇచ్చాము. కానీ ఇక్కడ సైకిల్ టూలో చూసినట్లయితే ప్రైజ్ పూల్ అనేది అన్‌లిమిటెడ్ అండి. సో, పైన చూడండి మీరొకసారి. అక్కడ పూల్ దగ్గర ఇంతకుముందు సైకిల్ 1లో $1000 అయితే ఉండయ్యి. $1000లను 25 మందికి పంచగా $40 పంచారు. సో, మీకు లెక్క అర్థమవుతుంది కదా! కానీ ఇప్పుడండి, ఇప్పుడు మాత్రం ఇక్కడ మేము ఇంతమందికే ఇస్తాము అని ఎక్కడ మెన్షన్ అయితే చేయట్లేదు. అందుకే చెబుతున్నాను. ఈ యొక్క సైకిల్ టూల్ అయితే మనకి కలవడానికైతే కొంచెం ఛాన్సులయితే ఉండొచ్చండి. సో, నేనైతే ఫోర్స్ ఏం చేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైకిల్ టూల్ అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయండి. సో, చేయడం, చేయకపోవడం అనేది పూర్తిగా మన ఇష్టం అండి. చేయాలని ఎక్కడ రూల్ అయితే లేదు. చేయకపోయినా నో ప్రాబ్లమ్. కాకపోతే పూల్ టూలో ఏంటంటే ఈసారి ఎంపికైన ప్రతి ఒక్కరికి $40 అయితే ఇస్తాము అని ముందుగానే చెప్పేశారు. సైకిల్ 1లో ఇన్ని వివరాలు మనకైతే లెవ్వు. సైకిల్ 2లో అయితే చెప్పేశారన్నమాట. $40 అయితే మనకిస్తారంట. దీంట్లో గాని మనం విన్ అయితే, అంటే మన యొక్క ఐడీ సెలెక్ట్ అయితే, ప్రైజ్ పూల్ కూడా మేము ఇంత డబ్బులు కేటాయిస్తున్నాము అని ఎక్కడ కేటాయించట్లేదు. దానికి సంబంధించి అయితే చెప్పట్లేదు కాబట్టి, ఈ యొక్క సైకిల్ టూర్‌లో అయితే చాలా ఎక్కువ మంది విన్ అవ్వడానికైతే అవకాశాలు నాకు అర్థమవుతుందండి. సో, అందుకే చెబుతున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క సైకిల్ టూర్‌లో పార్టిసిపేట్ చేయండి. లేదు కొంచెం నమ్మకం తక్కువగా ఉందనుకుంటే వదిలేయండి పర్వాలేదు. దీంట్లో ఖచ్చితంగా ఇది చేయాలని రూల్ ఏం లేదు. ఒకటి చెబుతున్నాను. బైబ్యాక్ సిస్టమ్ వరకు ఈ ప్రాజెక్ట్ వచ్చిందంటే లిస్టింగ్ కూడా 100% అవుతుంది. అద్భుతమైన ప్రైస్‌కైతే వెళ్తుంది. ఇక్కడ బైబ్యాక్ సిస్టమ్‌లోనే $3 వరకు వచ్చిందంటే లిస్టింగ్ ప్రైస్ కూడా నేను చెబుతున్నాను మంచి వాల్యూకి లిస్టింగ్ అయితే అవుతుంది. ఇంతకు మించే అవుతుంది. 3 కంటే ఎక్కువకే అవుతుందండి. సో, అందుకే చెబుతున్నాను. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మైనింగ్ అయితే ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఈ బైబ్యాక్ సిస్టమ్‌లో మన ఐడీ సెలెక్ట్ అవ్వలేదని బాధ ఉండొచ్చు కొంచెం కాదనట్లేదు కానీ, బాధైతే పడక్కర్లేదండి. లిస్టింగ్ అయితే అవుతుంది త్వరలో. వీళ్ళు డేట్ అయితే ఇస్తారు. అప్పుడైతే పక్కాగా డబ్బులొస్తాయి. సెల్ చేసుకుంటాం కాబట్టి. సో, అదండి. ఈ యొక్క బైబ్యాక్ సిస్టమ్ 2 గురించి అయితే మీకు క్లారిఫికేషన్ అవ్వకపోవడం అయితే ఈ యొక్క వీడియో చేస్తున్నానండి. సో, మీరైతే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చూసుకోవచ్చు సైకిల్ 1లో 25 మందినైతే వీళ్ళు సెలెక్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి $40 అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఆ డేటా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. సో, ఈ యొక్క సెకండ్ సైకిల్‌లో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. లేకపోతే నో ప్రాబ్లమ్ అండి. ఇక్కడ ఖచ్చితంగా చేయాలి అని రూల్ అయితే ఎక్కడ లేదనమాట. సో, అది విషయం అయితే. ఇక్కడ చూసుకోండి. బైబ్యాక్ హిస్టరీలోకెళ్ళండి కిందకి. బైబ్యాక్ హిస్టరీ దగ్గర రైట్ సైడ్‌లో మీకైతే ఆల్ నోట్స్ కనిపిస్తుంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. ఆల్ నోట్స్ కింద ఓన్లీ మీ కనిపిస్తుంది ఇంకో ఆప్షను. ఆల్ నోట్స్ కింద ఓన్లీ మీ ఉంటుంది. అది నొక్కండి. ఇక్కడ ఓన్లీ మీలో పెడితే ఏంటంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే సైకిల్ 2లో భవిష్యత్తులో దానికి సంబంధించి మీరు కూడా సెలెక్ట్ అయ్యారు అని మీ యొక్క డేటా మీకైతే చూపిస్తుంది. అంటే మనకి ఎక్స్‌పోస్ట్‌లో మన యొక్క పేరు అనౌన్స్‌మెంట్ చేయడం కంటే ముందుగా తెలుసుకోవచ్చనమాట. మన యొక్క స్టేటస్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా అని. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందండి. మనమైతే ఎటువంటి మిస్టేక్ ఏం చేయలేదు. ప్రాసెస్ మొత్తం కూడా చక్కగా చాలా బాగా చేసామండి. సో, వాళ్ళు అదే చెప్పారు. ఎవరైతే సైకిల్ 1లో సెలెక్ట్ అవ్వలేదో డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. సైకిల్ 2లో మేము ఖచ్చితంగా ఎక్కువ టోకెన్స్ బై చేస్తాము. ఎక్కువ మందికైతే అవకాశం చెబుతున్నారు కాబట్టి, మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఎటువంటి షరతులు ఏం లేవనమాట. అంటే ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు. ఈ యొక్క సైకిల్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే మనకండి ఇక్కడ జూలై 24వ తారీఖు వరకు అవకాశం ఉంది. జూలై 24 వరకు అవకాశం ఉందండి. సో, జూలై 24కి అయితే 1 వీక్ కంప్లీట్ అయిపోతుంది. అంటే జూలై 15 నుంచి 24 వరకు అనమాట. 24 ఈవినింగ్‌లోపు ట్రై చేయండి. లేదనుకుంటే నో ప్రాబ్లమ్ వదిలేసేయొచ్చు. కాకపోతే ఇది మనకి సైకిల్ 2 అని చెబుతున్నానండి. మీకైతే సైకిల్ 1 గురించి, 2 గురించి ఒక అవగాహన కావాలి కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి. సో, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు తెలుగు కమ్యూనిటీలో. చాలా డిసప్పాయింటింగ్‌గానే ఉంది. సైకిల్ 2లో మనకు లక్ ఉంటే అవ్వచ్చు. లేదనుకుంటే లిస్టింగ్ అయినప్పుడు సెల్ చేసుకుందాం. నో ప్రాబ్లమ్ ఈ విషయంలో అయితే. సో, ఇదండి విషయం అయితే మీకు కూడా ఖచ్చితంగా ఒక అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నాను. ఈ యొక్క బైబ్యాక్ సిస్టమ్ మీద. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు షేర్ చేయండి. మన ఛానెల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థాంక్ యూ.